హలో అందరికీ వెల్కమ్ టు క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్. చిట్టి రొయ్యలైనా పర్వాలేదు, మాకు ప్రాన్ కర్రీయే కావాలనే వాళ్ళకి టైగర్ ప్రాన్స్ దొరికితే ప్రసాదంలా తింటాం. అసలు దీనికి ఉన్న క్రేజ్ మటన్ కూడా ఉండదేమో. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజు మన రెసిపీ ప్రాన్ మంచూరియన్ కాబట్టి ఈ టైగర్ ప్రాన్స్ కర్రీ కంటే మంచూరియన్ చేసుకొని తింటే దాని టేస్ట్ వేరే లెవెల్ అంతే. లేట్ చేయకుండా ఇంక ప్రాసెస్లోకి వెళ్దామా. ఏ ప్రాణికైనా హెడ్ చిన్నగా ఉంటుంది, బాడీ పెద్దగా ఉంటుంది. కానీ రొయ్యలేంటో బాడీ చిన్నగా ఉంటుంది, హెడ్ పెద్దగా ఉంటుంది. ఇప్పుడైతే వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చెప్తాను. ముందుగా కాళ్ళు చేతులు విడిచేద్దాం. నెక్స్ట్ పైనున్న లేయర్ అంతా తీసేయాలి. ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని నేను ఇక్కడ టెయిల్ పార్ట్ రిమూవ్ చేయట్లేదు. పై లేయర్ అంతా తీసేసిన తర్వాత హెడ్ పార్ట్లో ఐస్ అండ్ ప్రాన్ హార్ట్, స్టమక్, బ్రెయిన్, డైజెస్టివ్ గ్లాండ్స్ అన్నీ హెడ్లోనే ఉంటాయి. ఇవి మొత్తం తీసేసుకోవాలి. నెక్స్ట్ మిడిల్లో ఇలా కట్ చేస్తే థ్రెడ్ లాగా ఇంటెస్టైన్ ఉంటుంది, దాన్ని తీసేయాలి. ప్రాన్స్ అన్నీ ఇలా నీట్గా క్లీన్ చేసి వాష్ చేసుకున్నాక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/4 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ ఆనియన్ పౌడర్. లైట్గా పెరి స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ ప్రాన్కి పట్టేలా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 ఎగ్ వైట్ని వేసుకోవాలి. ఎగ్ వైట్ వేసుకున్నాక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి లంప్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసుకున్నాక మూత పెట్టి 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని బ్రెడ్ పౌడర్లో వేసి బ్రెడ్ కోట్ నీట్గా పట్టేటట్టు వేసుకొని ఆయిల్లో ఒక్కొక్క పీస్ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా ప్రాన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే బయట ఉడికి లోపల ఉడకకుండా పచ్చిగా ఉంటుంది. ప్రాన్ మంచిగా వేగిన తర్వాత పక్కన తీసుకొని పెట్టుకుందాం. అలానే రిమైనింగ్ ప్రాన్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం.
ఎందుకు స్పెసిఫిక్గా టైగర్ ప్రాన్స్ అని చెప్తున్నానంటే నార్మల్ ప్రాన్ టేస్ట్ కంటే టైగర్ ప్రాన్ టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రాన్ మంచూరియా తిన్నామంటే బజ్జీలా కాకుండా రియల్ ప్రాన్ని తిన్న ఫీలింగ్ రావాలి. టైగర్ ప్రాన్లో మాత్రమే ఆ ఫ్లెష్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచూరియన్ టేస్ట్ బాగుంటుంది. ఫ్రై చేసుకున్న ప్రాన్స్ అన్నీ చాలా క్రిస్పీగా ఉంటాయి. నెక్స్ట్ మంచూరియన్ సీజనింగ్ కోసం ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే కడాయి తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక తరిగి పెట్టుకున్న గార్లిక్ వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి 3 బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని వేయిద్దాం. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 3 స్పూన్ టొమాటో సాస్ని వేసుకుందాం. నెక్స్ట్ చిన్న సైజ్ గ్లాస్తో కార్న్ఫ్లోర్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అలానే ఇందులో 1/2 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 స్పూన్ సోయా సాస్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సాస్ థిక్ కన్సిస్టెన్సీకి వచ్చాక ఫ్రై చేసుకున్న ప్రాన్స్ అన్నీ ఇందులో వేసి ప్రాన్స్కి సాస్ మొత్తం పట్టే వరకు కలుపుకుందాం. ఇప్పుడు 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకొని కొరియాండర్తో గార్నిష్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్ మంచూరియన్ రెడీ. వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే దాని టేస్ట్ కొన్ని రోజుల వరకు మర్చిపోలేం. అంత బాగుంటుంది టైగర్ ప్రాన్స్తో చేసిన మంచూరియా. కాస్త కాస్ట్ ఎక్కువైనా కూడా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, అలానే హైజీనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే క్వాంటిటీ రెస్టారెంట్లో ఖచ్చితంగా 800 పైనే ఉంటుంది. సో ఇంకెందుకు లేట్, మీకు కనుక టైగర్ ప్రాన్స్ అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. Thank you for watching. Please like, share and subscribe Curious Kutti YouTube channel.